హెచ్సీయూ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో చెట్టు నరికివేయడంపై రేపటి వరకు హైకోర్టు స్టే విధించింది. విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఆదేశాలను జారీ చేసింది. గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. హెచ్సీయూ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలో చెట్లు నరికివేయడంపై రేపటి వరకు హైకోర్టు స్టే విధించింది. విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఆదేశాలను జారీ చేసింది. గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హెచ్సీయూ పక్కకు ఆనుకొని ఉన్నటువంటి ఈ భూముల వివాదం భూసేకరణ విషయంలో పిటిషనర్లు హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇమీడియట్ గా అక్కడ భూమిని అంతా కూడా చదును చేసి లెవెల్ చేసి ఒక పూర్తి స్థాయిలో రూపురేఖలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుపుతా ఉందో వాటి విషయంలో ఇమీడియట్ గా కోర్టు జోక్యం చేసుకుని ఆ పనులని నిలిపివేసేటట్టు తమకు అనుకూలమైనటువంటి ఆదేశాలు కావాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించడంతో ఈ పిటిషన్ ఈ రోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా గచ్చిబౌలిలో చెట్లు నరికివేయడంపై అక్కడ భూమిని చెరుగు చేయడము, అటువైపుగా అధికార యంత్రాంగము ఈ మిగతా వ్యక్తులంతా కూడా రేపటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకూడదు, ఎలాంటి కూల్చివేతలు గాని, ఎలాంటి చెట్లని నరికివేత గాని, ఇలాంటి యాక్టివిటీస్ జరపకూడదు రేపటి వరకు అంటూ కూడా హైకోర్టు స్టే విధిస్తూ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఇన్ని వైపుల నుంచి ఇంత స్పందన లభించినా రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గకుండా ఎవరేది చేసినా అక్కడ అనుకున్న విధంగా లీజుకి ఇచ్చినటువంటి భూమిని మేము తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం అన్నట్టుగా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ పనులను శరవేగంగా కొనసాగిస్తా ఉన్నారు. కేంద్రంలో గ్రీన్ ట్రిబ్యునల్ కి సైతం ఫిర్యాదు అందజేయడము, కేంద్రంలో ఉన్నటువంటి అధికారులకు కూడా ఫిర్యాదు అందజేయడము, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. అయినటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్క్స్ ని కంటిన్యూగా కొనసాగిస్తా ఉంది. ఈ కోర్టుకు వెళ్లిన తర్వాత ఈ వ్యవహారం కోర్టు రేపటి వరకు స్టే విధిస్తూ రేపటి వరకు ఎలాంటి కూల్చివేతలు గాని, అక్కడ చెట్లని నరకడం గాని, చెట్లని తొలగించడం గాని, అక్కడ ఈ జేసీబీలు పెట్టి చెదును చేయడం గాని ఇలాంటివి ఏవి కూడా జరపకూడదు రేపటి వరకు అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చి రేపు ఈ కేసుని విచారణ చేపడతాము, తిరిగి రేపటికి వాయిదా వేస్తున్నాం అన్నట్టుగా కూడా ఇంతకు ముందే కోర్టు ఈ ఆదేశాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కోర్టు ద్వారా వచ్చినటువంటి ఆర్డర్స్, ఉత్తర్వులన్నీ కూడా అధికారులకు అందినటువంటి వెంటనే అధికారులు ఈ రోజు పని నిలిపివేసి రేపటి వరకు కోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుందో అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా నెలకొంది. ముందు మాత్రం పిటిషనర్ వేసినటువంటి పిటిషన్ ని పరిశీలించి పిటిషనర్ తరఫున న్యాయవాది అక్కడ జరుగుతున్నటువంటి నష్టం, అక్కడ పూర్తి స్థాయిలో పర్యావరణాన్ని అంతా కూడా వీళ్ళు చెడుకి గురి చేయడము, వన్య ప్రాణాలన్నీ కూడా అక్కడ పారిపోవడము, వాటికి చోటు లేక సరైనటువంటి ఆహారం లేక అక్కడ ఉన్నటువంటి సరస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో మాయమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ కూడా పిటిషనర్ ప్రతిదీ దాంట్లో మెన్షన్ చేసి ఆ 400 ఎకరాలలో ఇన్ని రోజుల పాటు ఎలాంటి జీవాలు ఉండేవి, ఎలాంటి స్వేచ్ఛ దొరికేది, సిటీకి అత్యంత దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాని ఒకవేళ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని అక్కడ 400 ఎకరాలని పూర్తిగా ప్రభుత్వం వారి చేతుల్లోకి తీసుకుంటే మాత్రం అక్కడ ఉండేటువంటి వన్యప్రాణాలు, ఈ జీవులు, కుందేళ్లు, జింకలు, నెమళ్ళు ఇవన్నీ కూడా ఇప్పటికే ఈ జేసీబీల సౌండ్లకు ఈ అధికారుల హడావిడికి అక్కడ ఒక్క యానిమల్స్ లేకుండా పూర్తి స్థాయిలో దూరానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ కి దగ్గర ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ఏరియాలోనే ఇప్పటి వరకు ఇన్ని రకాల జీవులన్నీ అక్కడ ఉండడం చాలా అరుదైనటువంటి సందర్భం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో అక్కడ పర్యావరణం దెబ్బతినడము, దాంతో పాటు జీవులన్నీ కూడా సరైనటువంటి చోటు లేక, నీరు లేక ఇవన్నీ కూడా మృత్యువాత పడేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళన్నిటికీ కారణం ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలన్నట్టుగా కూడా కోర్టులో ప్రతిదీ కూడా పిటిషనర్ రూపంలో ఆ వివరాలన్నీ కూడా మెన్షన్ చేసి కోర్టులో వేయడము, కోర్టు దాన్ని సుదీర్ఘంగా విచారణ జరిపించి పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.